ఆల్ గుడ్ మార్నింగ్. సో హ్యాపీ మండే. సో ఈరోజే మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో దేవుడికి వెళ్ళి దండం పెట్టుకొని అండ్ ఎవరైతే కొరియర్ తీసుకుంటున్నారో వాళ్ళకి ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియోస్ ఇవ్వండి, బికాజ్ యూ హ్యావ్ లిటిల్ బిట్ సర్ప్రైజెస్. సో ఇంకా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. కొన్ని కలెక్షన్ అయితే నా దగ్గర ఉంది, కొన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ నుంచి ఆన్లైన్లో పెడుతున్నాను. ఆ స్టాక్ నా దగ్గర ఉండదు. సో రిటర్న్ ఎక్స్చేంజెస్ నా దగ్గర ఉంటాయి. ఎనీ ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే కానీ, లేదు కలర్ చేంజ్ లేదంటే సైజ్ చేంజ్ మా తరపు నుంచి ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. నార్మల్గా మీరు తీసుకొని చూసి నచ్చలేదు నాకు వద్దు అంటే అవ్వదు. అసలు బయట అయితే నార్మల్గా అసలు ఇంకా ఎక్స్చేంజే ఉండదు వన్స్ పర్చేస్ చేసిన తర్వాత. బట్ మన దగ్గర అలా కాదు. సో దేవుడికి పూజ చేసుకొని వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కొరియర్ చేయాలి. ప్యాకింగ్ అయితే అయిపోయింది. కొన్ని అయితే డైరెక్ట్ ఆర్డర్స్ అనమాట, లైక్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం రీసేలింగ్ చేస్తాం కదా, తక్కువ మార్జిన్ అది. సో అలా కూడా మంచి కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి ఇది కొరియర్ చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. టైం అయిపోతుంది. అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా. ఇదంతా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే. వితిన్ 2 డేస్లోనే నాకు 5 ఆర్డర్స్ ఇచ్చారంటే మీరు, నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే ఫ్రైడే, సాటర్డే, సండే ఎన్ని ఆర్డర్స్ ఉన్నా మండే డిస్పాచ్ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు మండే అంటే ఎంత స్పెషలో. సో ఆ శివయ్య ఆశీస్సులు తీసుకొని మీ అందరి నమ్మకం ఎప్పుడు ఇలాగే నిలబెట్టుకోవాలని కోరుకుంటూ సో ఈరోజైతే నేను డిస్పాచ్ చేశాను. టోటల్గా ఈరోజు మండే ఈవినింగ్కి నేను 10 ఆర్డర్స్ డిస్పాచ్ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను వీటన్నిటి రివ్యూ కోసం వెయిటింగ్. ఎందుకంటే రివ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి క్వాలిటీ బాగుంది, సో అక్కని ఇంకా ట్రస్ట్ చేయాలి. సో ఆ కొద్దిగా అనుమానం కూడా పోతుంది అనమాట. సో ఎస్ఆర్ కలెక్షన్ ఇలాగే ఒక మంచి బిజినెస్గా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇంకా పరిగెట్టే ఓపిక నాకు లేదు. సో థ్యాంక్ యూ ఆల్.